ఇదేంది హైదరాబాదు తగ్గేదేలే భారత్లోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ ప్రారంభం అమెరికాకు స్పేస్ ఎక్స్ ఇండియాకు స్కై రూట్ స్పేస్ టెక్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ స్వయంగా ప్రారంభించిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో నూతన ఆవిష్కరణలు స్కై రూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తి ఇక దేశంలో మన భారతదేశము సూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా వెళ్ళి నా పల్లె పాల వెళ్ళి ఇట్లా అందశ్రీ ఒక పాట రాసిండే అయితే ఇప్పుడు సూడ సక్కదనము రామ సక్కదనము హైదరాబాదు రూపురేఖలు ముద్దుకుంటాయి హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలు ఎంతో ఆహ్లాదకరంగా మనసును తబ్బింపజేస్తాయి వమ్మో అన్నట్టుగా చేస్తాయి అక్కడ పోతే రామసక్కని మనశ్శాంతి దొరుకుతుంది అనేది అంటుంటారు కదా ఇప్పుడు అందులో దేశంలో 4వ స్థానంలో ఉన్నదాట మన హైదరాబాద్ ఇక ప్రపంచ దేశాలలో పెద్ద పెద్ద నగరాలను తీసుకుంటే అందులో మన హైదరాబాదు 80వ స్థానంలో ఉందట మొత్తానికైతే ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకొక ముచ్చట ఏమొచ్చి పడ్డదయ్యా అంటే స్పేస్ టెక్ హబ్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ స్వయంగా ప్రారంభించిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో నూతన ఆవిష్కరణలు స్కై రూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తి భారత అంతరిక్ష చరిత్రలో మరో గొప్ప అధ్యాయం రాసుకుంది హైదరాబాద్లోని స్కై రూట్ ఏరోస్పేస్ కొత్త ఇన్ఫినిటీ క్యాంపస్ గురువారం ప్రారంభమైంది దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచం ముందు కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది ప్రపంచంలో స్పేస్ ఎక్స్ ఎలా అమెరికాను అంతరిక్ష రంగంలో ముందుకు నడిపించినదో భారతదేశానికి ఆ పాత్ర స్కై రూట్ భుజాన పెట్టుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఫ్యాక్టరీని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇగో ఇది కథ రంగనాథుపై హైకోర్టు ఆగ్రహం పోని పాడైపోని ఎందుకో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ బతుకమ్మ కుంట ఉండే కదా అంబర్పేటలో బతుకమ్మ కుంటలా ఇక కొన్ని కోళ్ళాగలప్పుడు ఇది మాది అది నీది అన్నట్టుగా కొన్ని ఏదో మరి హైకోర్టులో ఏదో కేసు వేసినట్టుంది ఇక అందులో మరి బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏవి రంగనాథను ఆదేశించింది లేకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని ఆయన్ను హైకోర్టు హెచ్చరించింది చూడాల మరి ఆయన మొన్న రమ్మంటే పోలేదట ఎట్టరాబు అని కోర్టు ధిక్కరణ కింద ఇక మరి జరంత కళ్ళెర్ర చేసింది కోర్టు అనేది కథ నడుస్తుంది చూడాలి మరి రేపు ఇంకా ఏం కథ నడుస్తుందో దీని మీద ముందు చూద్దాం కేసీఆర్ ఓఎస్డీని విచారించిన అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు 2 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డు చేశారు ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది ఎట్ట చేసింది ఏంది ఏం కథ ఎట్ట సంగతి అనేది ఇప్పుడు విచారణ చేపట్టిందట ఈ విచారణ చదవకుండా ఈ విచారణ ఏళ్ళు గడుస్తున్నాయి అది కాదు ఇది పోదు అన్నట్టే ఉంటుంది కథ పల్లెపోరులో ఎర్రకోటల గర్జన హస్తం కుస్తీలో కామ్రేడ్ల కొత్త ఎత్తుగడ కమ్యూనిస్టుల సైలెంట్ ఆపరేషన్ షురు మదిరలో మంటలు చింతకానిలో చిచ్చు సామినేని హత్యతో మారిన పొలిటికల్ సీన్ ఉనికి కోసం సాగుతున్న ధర్మ యుద్ధాలు జిల్లాల్లో అగ్గిరాజేస్తున్న పొత్తు చిక్కులు కేడర్కు హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ పల్లె సీమలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల నగార మోగడంతో ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఇప్పుడు అధికారం కోసం అలుపెరుగని పోరాటం మొదలైంది
నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన సిపిఐ సిపిఎంల బంధంపైనే పడింది. హైదరాబాద్లో దోస్తీ అంటూ చేతులు కలిపిన నాయకులు పల్లెల్లో మాత్రం కుస్తీకి సై అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెన్నుదనిగా నిలిచిన వామపక్షాలు ఈ స్థానిక సమరంలో దూరం దూరంగా హైదరాబాదులో దోస్తీ అయిన పల్లెల్లో ఇప్పుడు కుస్తీలు అనే కథ నడుస్తుందాడనులా. చూడాల మరి ఈ పంచాయతీ ఎట్టెట్టవుతుందో ఏం కథ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు ఒకే తాటిపైకి వచ్చాయి. ఆ మైత్రి ఫలించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిపిఐకి ఎమ్మెల్యే పదవి కూడా దక్కింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండకపోయినప్పటికీ గ్రామాల్లో రాజకీయ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ఇవి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో తమకు తిరుగులేని బలంగా ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ కోసం తప్పుకునే ప్రసక్తే లేదని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తేల్చి చెప్పాయి. ఇది కేవలం సీట్ల సర్దుబాటు సమస్య కాదు, పార్టీ ఉనికికి సంబంధించిన జీవన్మరణ సమస్యగా వామపక్షాలు భావిస్తున్నాయి. దశాబ్దాలుగా ఎర్రజెండా రెపరెపలాడిన గ్రామాలను మిత్రపక్షం పేరుతో కాంగ్రెస్కు అప్పగిస్తే భవిష్యత్తులో అక్కడ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరుతో కొన్ని చోట్ల భీకర పోరుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కమ్యూనిస్టులకు ఇంకా బలమైన ఓటు బ్యాంకు, పటిష్టమైన క్యాడర్ ఉంది. రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉండే గ్రామ కమిటీలు మాత్రం రాజీకి ససేమిరా అంటున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలోని అనేక గ్రామాల్లో సిపిఎం, సిపిఐలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇలాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ అధికారంలో ఉంది కాబట్టి పెత్తానం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఎర్ర సైన్యం హెచ్చరిస్తుంది. అవసరమైతే సిపిఐ, సిపిఎం రెండు వేర్వేరుగా బరిలోకి దిగి